నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్‌ని మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను వచ్చేటప్పటికి గత ఎన్నో సంవత్సరాలుగా మీరు నాకు చాలా సుపరిచితులు. ఎన్నో సంవత్సరాలుగా అసల ఈ నేమ్స్ ఏంటి? ఈ జాతకం ఏంటి? ఈ మొబైల్ నంబర్స్ ఏంటి? అలానే ఇంటి నంబర్స్ ఏంటి? వీటన్నిటి మీద కూడా ఎంతో రీసెర్చ్ చేసి మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతా ఉన్నది. ఇక్కడ ఏంటంటే మొబైల్ నంబర్ అంటే మన జాతకమే కాకుండా మన మొబైల్ నంబర్ మన మీద ఎఫెక్ట్ చూపించిద్దంటే నేను అంటలేదండి. 5% అన్నా చూపిస్తుంది కదా. మనం ఎంత, మన జీవితాలు ఎంత, 5% చూపించినా చాలండి. యాక్చువల్గా జాతక చక్రం అనేది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. ఆ ఏరియాలో ఎవరి యొక్క పొజిషన్ ఏంటి, ఆ ఏరియా యొక్క పరిస్థితులు అన్నీ చెప్తుంది. కానీ మనిషి మీద దాని ప్రభావం ఒక 15-20% ఉంటుంది. దానికి తోడు ఈ మొబైల్ నంబర్ ఈ రోజున జీవితం అంతా మొబైలే. ఏ పని చేయాలన్నా మొబైలే, ఎక్కడికి వెళ్ళాలన్నా మొబైలే. అది మన 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 హ్యూమన్ బాడీలో ఒక పార్ట్ అయిపోయి కూర్చుంది. సో మొబైల్ నంబర్ కనుక బాగా లేకపోతే, అంటే నిన్న కొన్ని నంబర్లు చెప్పాను నేను. ఈ 28 నంబర్ అని, 29 నంబర్ అని, అలా 36 నంబర్ అని, 31 నంబర్ అని, 48 అని, ఇలా కొన్ని నెగిటివ్ నంబర్స్ ఉన్నాయండి. ఆ నెగిటివ్ నంబర్స్లో కనుక మీ మొబైల్ నంబర్ ఉంటే 100% మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఆ 5% తగ్గినా కానీ 100 అవ్వదు కదా. 5% మన మన జీవితంలో మనం చేసుకునేటువంటి పనుల్లో ఆ 5% తగ్గినా కానీ రిజల్ట్స్ రాకుండా అనవసరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నేను మీకు అనేది ఏంటంటే, అసలు మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మీ ఫోన్ నెంబర్ ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేయించుకోండి. పోయిందే ఉంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఫోన్ నెంబర్ లేదనుకోండి, డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఫోన్ నెంబర్ తీసుకుంటారు. పాజిటివ్ నెంబర్ ఉండేటువంటిది, నెగిటివ్ నెంబర్ లేని ఒక పాజిటివ్ నెంబర్ ఉన్నటువంటి తీసుకుంటే మీరు ఆ 95%తో పాటు మిగిలిన 5% కూడా సక్సెస్ అయ్యారనుకోండి. సో పరిపూర్ణంగా సక్సెస్ అయిపోయి లైఫ్లో బాగా సక్సెస్ అయ్యి బాగా జీవితంలో పైకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేసుకోండి, బాగుంటుంది. నమస్కారం.